6-7లో డెత్ స్లీపర్స్ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి, ప్రాణాలు పోతూనే ఉన్నాయి. అయినా ఎలాంటి మార్పు లేదు. 4 రోజులు హడావిడి, ఆ తర్వాత అంతా గప్చిప్ అన్నట్టుగా పరిస్థితి తయారైంది. అసలు కర్నూలు ఘోర బస్సు ప్రమాదానికి కారణాలు ఏంటి? అంతమంది జీవితాలు బుగ్గిపాలు కావడానికి రీజన్స్ ఏంటి? గమ్యం చేరకుండానే బూడిదైన జీవితాలు. పోయిన ప్రాణాలకు బాధ్యత తీసుకునేదెవరు? నిర్లక్ష్యంగా నడిపిన డ్రైవర్లా? ఏమాత్రం పట్టించుకోని యాజమాన్యమా? ప్రతిసారి 4 రోజులు హడావిడి చేసి వదిలేసే అధికారులా? ఇప్పుడీ ప్రశ్న బాధిత కుటుంబాలని కాదు, ప్రతి ఒక్కరిని వేధిస్తోంది. 19 ప్రాణాలు పోయాయి, కాదు కాలి బూడిదయ్యాయి. కనీసం ఎవరి మృతదేహం ఎవరిది అని గుర్తుపట్టే పరిస్థితి లేదిప్పుడు. ఒకరి నిర్లక్ష్యం, ఒకరి నిర్లక్ష్యం ఇప్పుడు అనేక కుటుంబాల్లో చిచ్చుపెట్టింది. ఆప్తులకు కడచూపు కూడా అందకుండా చేసింది. DNA టెస్టులు చేసి ఆ మాంసం ముద్దలను వారికందించాల్సిన పరిస్థితి. ఆ టైంలో దాదాపు న్యూలో వర్షం పడతా ఉంది. వర్షం పడే టైంలో సడన్లీ ఈ హర్డ్ సౌండ్. సో ఏమని చూసుకోకుండా కొంచెం మళ్ళీ ఒక 20 అడుగులు వెనక్కి తీసుకున్నారు బస్సు. ఇతరులకి చూస్తే దాంట్లో ఒక బండి ఉంది. సో మనకున్న ఇప్పుడు యాజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో 2 వీలర్ ఎవరు నడుస్తున్నారు, ఆ బస్సు రాకముందే అక్కడ 2 వీలర్ పడి ఉంది. అది ఇంకొక యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, లేదా సెల్ఫ్ ఫాల్ కూడా అయి ఉండొచ్చు. సో బస్సు 2 వీలర్ దాకా వచ్చి అక్కడ స్టక్ అయింది. 2 వీలర్ స్టక్ అయిన వల్ల స్పార్క్ వచ్చాయి. ఆ స్పార్క్ వల్ల ఇనిషియల్ ఫైర్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు దాకా ఉన్న ఇన్వెస్టిగేషన్ రివీల్స్ దీస్ ఫ్యాక్ట్స్. ప్రమాదానికి ఇది కారణమని పోలీసులు చెప్పిన మాట ఇది. రోడ్డుపై ప్రమాదం జరిగింది. ఓ బైక్ రోడ్డు మధ్యన పడిపోయింది. అదే బైక్ ను వేగంగా వెళుతున్న బస్సు ఢీకొట్టింది, లాక్కుంటూ వెళ్ళింది. అప్పుడే మంటలు చెలరేగాయి. ఆ తరువాత వెంటనే ఆ మంటలు బస్సుకు అంటుకోవటం, క్షణాల్లో కాలి బూడిదవటం నిద్రమత్తు వదిలేలోపే శాశ్వత నిద్రలోకి పంపించేసింది. బస్సులో ఉన్నది 40 మంది పెద్దవాళ్లు, 4 చిన్నారులున్నారు. బస్సు హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు వెళుతోంది. అప్పుడే ఈ ప్రమాదం జరిగింది. నిజానికి రాత్రి హైదరాబాద్లో బయలుదేరిన బస్సు తెల్లవారేసరికి బెంగుళూరుకు చేరాలంటే వేగంగానే వెళ్లాలి. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్లు అతి వేగంగా నడుపుతారు. బాగా తీసుకొచ్చాడు అని అందరికీ అనిపించినా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడే ఆ అతివేగం వల్ల వచ్చే నష్టాలు తెలుస్తాయి. బస్సు సాధారణ స్పీడ్లో ఉంటే డ్రైవర్కు కాస్త సమయం దొరికేది. ఆ బైక్ను చూసేవాడు కాస్త స్లో చేసే అవకాశం ఉండేది. కానీ బస్సు అతి వేగంగా ఉండటం, ఆ బైక్ ను సడన్ గా చూడటం, ఆ తరువాత రియాక్ట్ అయ్యే లోపే ఢీకొట్టడం జరిగిపోయింది. సరే, ప్రమాదం జరిగింది. మరి ఆ తరువాత డ్రైవర్లు రియాక్ట్ అయిన విధానంపైనే ఇప్పుడు మరో చర్చ మొదలయ్యింది. ప్రయాణికులు కాలి బూడిదవ్వటానికి కారణం బస్ డోర్ ఓపెన్ కాకపోవటం వల్లే అనేది మరో చర్చ. ఆ డోరే తెరుచుకుని ఉంటే గాయాలతో అయినా బయటపడేవారని చెప్తున్నారు. కానీ డ్రైవర్లు ప్రమాదం జరిగిన తరువాత చాకచక్యంగా స్పందించలేదని తెలుస్తోంది. అసలు ఇలాంటి బస్సులను ప్రధాన నగరాల మధ్య తిప్పటం కరెక్టేనా అనేది ఇప్పుడు అసలైన ప్రశ్న. ఎందుకంటే స్లీపర్ బస్సుల్లో ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణ నష్టం ప్రతిసారి ఉంటుంది. రీసెంట్ గా రాజస్థాన్ లో జరిగిన బస్సు ప్రమాదంలో 20 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటన మర్చిపోకముందే కర్నూలులో 19 మంది కాలి బూడిదయ్యారు. మరి ఇంకెన్ని ప్రాణాలు పోతే అధికారులు నిద్రలేస్తారు? ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు మత్తు వదులుతాయి? ప్రమాదం జరిగిన ప్రతిసారి ఇదే ప్రశ్న, కానీ సమాధానమే ఉండటం లేదు. ఈ 19 ప్రాణాలైనా ఆ ప్రశ్నకు సమాధానం దొరికేలా చేస్తాయా?